2 డేస్ నుంచి అయితే నన్నైతే అందరూ అడుగుతున్నారు, ఏంటి నీ మొహం అలా పీక్కపోయింది, బాధగా ఉన్నట్టుగా ఉన్నారు, మొహం డల్గా ఉందని అడుగుతున్నారు. ఏం లేదండి, నేనైతే ఇందులోకి వెళ్ళాను. ఇదేంటంటే హెర్బల్ లైఫ్ వాళ్ళది న్యూట్రిషన్ ఫుడ్ అంట. అయితే నేను ఏంటంటే వెయిట్ లాస్ కోసం వెళ్ళాను. అక్కడికి వెళ్తే 3 డేస్గా అక్కడ షేక్స్ ఇస్తున్నారు. ఇది ఎఫ్రెష్ ఇస్తున్నారు. ఫస్ట్ ఎఫ్రెష్ తాగిన తర్వాత షేక్ కూడా ఇస్తున్నారు. అది తాగేసి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, లంచ్లో 2 పుల్కాస్ తినేసి ఉండాలి, ఇంకా ఈవినింగ్ ఏం తినొద్దు అంటే ఫ్రూట్ తినమన్నారు. కానీ నేను ఇంకేం తినలేదు. నైట్ వచ్చేసి కొంచెం ఓట్స్ తిన్నాను. ఈ రోజుకైతే అది 3 డేస్ కంప్లీట్ అయిపోయింది. 3 డేస్ తర్వాత కిట్ తీసుకోమన్నారు. కిట్ అంట 5000 ఉంటుందంట, 15 డేస్కి వస్తుంది అది. అయితే నాకైతే నీరసం చాలా వస్తుంది అన్నట్టుగా నేను ఇంకా తీసుకోలేదు. షేక్స్ తాగితే ఆకలి వేయదు అని వాళ్ళు అంటున్నారు. కానీ నేనైతే అంతసేపు ఉండలేను తినకుండా. నేను ఏదో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి తింటూనే ఉంటాను. అలాంటిది 3 డేస్ నేను అలా డైట్ చేసేసరికి నేను నీరసం కూడా అయిపోయాను. ఇంకా వద్దనుకొని అదైతే కిట్ తీసుకోలేదు. ఇది ఒకటి ఫ్రెష్ అయితే తీసుకున్నాను. ఇది ఎనర్జీ డ్రింక్ అంట. హాట్ వాటర్లో మనం లెమన్ వేసుకొని హాట్ వాటర్ తాగుతాం కదా, అది లెమన్ లేకుండా ఇది ఒకటి ఫ్రెష్ వేసుకొని హాట్ వాటర్ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుందంట. ఇది ఒక్కటైతే తీసుకొని వచ్చాను. ఇప్పుడు తాగుతున్నాను హాట్ వాటర్లో కలుపుకొని. చూపిస్తాను చూడండి. ఇప్పుడే ఇది సెల్ ఓపెన్ చేస్తున్నాను, చూద్దాము ఎలా ఉంటుందో. నాకు కూడా తెలీదు. సెల్ ఉంది. చూడండి, ఈ బాక్స్లో కూడా హాఫే ఉంది. ఫుల్గా ఉంటుంది అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేశాను. వెయిట్ కూడా లైట్ వెయిటే ఉంది, కానీ ఫుల్ ఉంటుంది అనుకున్నాను. హాఫే ఉంది. ఇందులో ఒక చిన్న స్పూన్ కూడా ఇచ్చారు. ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసేసుకోవాలి. ఒక స్పూన్ అది వేసేసుకొని ఇలా కలిపేసుకొని తాగేయడం. ఇది హాట్ వాటర్ వెయిట్. కలర్ అయితే బాగానే ఉంది చూడండి. బాగానే ఉంది. కాశ్మీరీ ఫ్లేవర్ అంటే ఇది. ఇదండి రీజన్. అయితే నేను డల్గా ఉండడానికి కారణం ఇదే. అంటే దీనివల్ల ఎనర్జీ ఉంటుందంట, చాలామంది తీసుకుంటున్నారు. కాకపోతే నేనైతే తినకుండా అంతసేపు ఉండలేకపోయాను. దానివల్లే నీరసంగా ఉన్నాను. అది కాక పనులు కూడా ఉంటాయి కదండి, నేను హౌస్ వైఫ్ని కాదు, వర్కింగ్ ఉమెన్ని. అందుకే నేను నీరసం అయిపోతున్నాను, అంతే కారణం. థ్యాంక్ యూ ఆల్.